ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఇవి వెల్లుల్లిపాయలు అంటే దీంతో ఒక మెడిసిన్ లాగా తయారు చేసి తీసుకుంటే కనుక టోటల్ బాడీ రిపేర్ అయిపోతుంది, ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది, గట్ క్లెన్స్ అవుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. మరి అదేంటి ఆ మ్యాజిక్ డ్రింక్ ఏంటి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యస్మితల్లి. గురూజీ మీరు ఏం చెప్తారంటే మన వంటిల్లే వైద్యశాల, దాంట్లో ఉండే పదార్థాలు కొన్ని కలిపి తీసుకుంటే కనుక మనకి టోటల్ బాడీ రిపేర్ అవుతుంది, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు అక్కడ నుంచి చెక్ పెట్టుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. అయితే గట్ క్లెన్సింగ్ కోసము, ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవ్వడం కోసము సో వెల్లుల్లి బాగా పనిచేస్తుంది, దీంతో మ్యాజిక్ టీ తయారు చేసి తీసుకుంటే అన్నారు. అదేంటి గురువు గారు? నేను ఎక్కువ రా వెజిటబుల్స్ని ఎక్కువ చెప్తూ ఉంటాను. ఈ మధ్యకాలంలో పరిస్థితుల్ని అవగాహన చేసుకుంటూ చిన్న చిన్న మార్పులు అవే మనకు చెప్పిన వాటిలోంచి చిన్న చిన్నవి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడం ద్వారా ఇంకొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ అందరికీ అందుబాటులో ఉంటుంది. ఒక నలుగురు ఉన్నారు, అందరికీ జ్యూస్ చేయాలంటే ఎక్కువ క్వాంటిటీ కావాల్సి వస్తుంది, ఎక్కువ సమయం పెట్టాల్సి వస్తుంది. చిన్న చిన్న మార్పులు చేసి దాన్ని ఎలా ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చు అనడానికి ఈ టీ అంటే ప్రధానంగా మనకి ఈ టీ గట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా అవసరం. అంటే చాలామంది కోవిడ్ తర్వాత కూడా పచ్చివి ఎక్కువ తినేస్తారు. అంటే ఒరిజినల్గా వెల్లుల్లిపాయ చాలా మంచిది, దీన్ని వన్స్ మనం క్రష్ చేస్తే దాని స్ట్రక్చర్ మార్చేసుకుంటాం. అప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఇరిటేషన్ వస్తుంది. దీనికి సహజంగా ఉన్నటువంటి కౌంటర్ ఇరిటెంట్ అంటారు. కానీ దీన్ని మరి ఆరోగ్యంగా ఎలా తీసుకోవాలంటే మనం కర్రీస్లో వాటిలో మనం వాడుకుంటూ ఉంటాం, నేను ఎలాగో వాడుతున్నాం. ఇప్పుడు ఆరోగ్యం మీద అవగాహన విపరీతంగా పెరగడం వల్ల మేము ఏం చెప్తే అవి జనాలు చేసే పరిస్థితి. వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఏంటంటే ఇది ఇలా మింగేస్తే ఇది ఒక రకంగా ఉపయోగపడుతుంది, ఎలాంటి ఇరిటేషన్ లేకుండా ఔషధంలో ఉపయోగపడుతుంది. దీన్ని చిన్న ప్రాసెస్ ఇక్కడ మనం ప్రాసెస్ చేంజ్ చేస్తామంటే మిగతా వాటిలో ఇక్కడ నేను లెమన్ తీసుకున్నాను. లెమన్ ఎందుకు అంటే ఇది హై కాస్మిక్ ఎనర్జీ. మనకి సమస్య ఏంటో అర్థం కావట్లేదు, కళ్ళు తిరుగుతున్నాయా, వాంతులు అవుతున్నాయా, విరోచనాలు అవుతున్నాయా, అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు. దానికి ప్రధానమైనటువంటి వాడు గట్ట ఇబ్బంది పడ్డం. దీన్ని మెరుగుపరచుకోవడానికి హై కాస్మిక్ ఎనర్జీతో ఉన్నటువంటి నిమ్మకాయలు, అలాగే అంటే అల్లం లేనిదే ఏ పదార్థానికి రుచి రాదు, పరిపూర్ణత లభించదు అన్న అందుకే. ప్లస్ ఇది మనకి కఫాన్ని తగ్గిస్తుంది, గ్యాస్ట్రైటిస్ పిత్తాన్ని కూడా శమింపజేస్తుంది దానికోసం. అలాగే ఇమ్యూనిటీ బూస్టర్, యాంటీబయోటిక్ కింద మనం పసుపుని యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో విపరీతమైనటువంటి క్యాన్సర్ కేసెస్ ఎందుకు వస్తుందో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. చిన్న ఇబ్బందితో హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేస్తే క్యాన్సర్ డయాగ్నోస్ అవుతుంది. వీటి నుంచి ఎదుర్కోవడానికి ఇవన్నీ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. వెల్లుల్లిలో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి, లెమన్లో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అల్లంలో కూడా ఉన్నాయి, అలాగే హనీ ఎక్స్ట్రాడినరీ. ఇవన్నీ ఈ అద్భుతమైనటువంటి కాంబినేషన్స్ పంచామృతాలు వెల్లుల్లిపాయలు, నిమ్మ, అల్లం, పసుపు, తేనె వీటితో కలిపి ఒక టీ, అద్భుతమైనటువంటి పంచామృతం. మనం పంచామృతం అని దేన్ని అంటాం అంటే గోవులోంచి వచ్చే వాటిని పంచామృతాలు తీసుకుంటాం. ఇవి అద్భుతం, అమృతం వరం. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కట్ చేయండి, చిన్న అల్లం ముక్క, నిమ్మకాయలు కూడా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసేయండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాం. ఓకే, అంటే డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుందా గురువుగారు? డైజెషన్ ఇంప్రూవ్మెంట్తో చాలా రోగాలు మనకి కంట్రోల్లోకి వస్తాయి. మనం ఇక్కడ సీడ్స్ తీయొద్దు, ఏమి తీయొద్దు. ఓకే, మొత్తం 3 మిక్సీలు వేసేయండి. లెమన్, వెల్లుల్లిపాయలు, గార్లిక్ అంటే జింజర్, అల్లం. వీటన్నిటిని జ్యూస్ చేసాము,
తర్వాత దాంతో టీ చేస్తాం. వేడి నీళ్ళు పెట్టాం అంటే ఒక మెథడాలజీలో వెళ్తున్నాం మనం. బాగా మరిగిన నీళ్ళు 50%, రూమ్ టెంపరేచర్ ఉన్నటువంటి మెటీరియల్ 50%, అంటే వాటర్ కావచ్చు జ్యూస్ కావచ్చు, అది రూమ్ టెంపరేచర్లో ఉంటుంది. ఇప్పుడు రెండు మిక్స్ చేయడం వల్ల ఎనర్జీ బ్యాలెన్స్ జరుగుతుంది. ఇన్ ఎనర్జీ అండ్ ఎనర్జీ. మరిగింది ఇన్ ఎనర్జీ, ఫైర్. మరగింది అండ్ ఎనర్జీ, అంటే ఎనర్జీ. అంటే మనం అంతా కాస్మిక్ ఎనర్జీ మీద పనిచేస్తున్నాం. ఎనర్జీ డ్యామేజ్ అవ్వకుండా ఎనర్జీని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. ఇది అద్భుతమైనటువంటి సూర్య ప్రాణ చికిత్స, ఏన్సెంట్ రెసిపీస్ అన్నమాట. చాలా జాగ్రత్తగా కాలిక్యులేటెడ్గా ఆలోచించాలి. ప్రకృతి చాలా నిగూఢ రహస్యాలతో నడుస్తూ ఉంటుంది. అద్భుతం అనమాట. సో గురూజీ వాటర్ బాగా బాయిల్ అవ్వాలమ్మా. బాగా అయిన తర్వాత పసుపు వేయండి. ఇప్పుడు అంటే పసుపు డైరెక్ట్గా తీసుకుంటే కొంచెం మనకి అంటే అది ఎంత గుడ్ ప్రాపర్టీస్ ఉన్నా కొంచెం ఇరిటేషన్ ఇస్తాయి. ఒక పొంగు రావాలి. మీరు దీనికోసం మట్టి బాండీ అని వాడుకుంటే ఇంకా మంచిది. లేదు ఐరన్ బాండీ కూడా మంచిది, అంటే అందులో ఒక ఐరన్ కూడా యాడ్ అవుతుంది. మట్టిదైతే చాలా ఉత్తమం. లేదు అనుకుంటే స్టీల్, నో ప్రాబ్లం. బాగా మరిగిందమ్మా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు దాన్ని దీంట్లో మిక్స్ చేసేయండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉంచేస్తే అవన్నీ కూడా మెల్ట్ అవుతాయి. ఇప్పుడు దాన్ని మనం వడకడతాం అనమాట ఒక 5 నిమిషాల తర్వాత. సో మనము 5 మినిట్స్ అలా రెస్ట్లో ఉంచేసి దాని తర్వాత మనం దాన్ని ఫిల్టర్ చేయండి. సో గురూజీ ఎంత అద్భుతమైన టీ కదా అసలు. అంటే జనరల్గా నేను ఏదో లెమన్స్ ఈ గార్లిక్ అనగానే ఏదో ఒక జ్యూస్ చెప్తారు అట్లా అనుకున్నాను. కానీ దాన్ని జ్యూస్ చేసాము, దాంతో మళ్ళీ టీ చేసాము. సహజంగా మనకి రొటీన్ ఇష్టం ఉండదు, కొత్తగా ఏదైనా చెప్పాలి. అందుకని ఆ కొత్త పోకడలు మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. దాన్నే ఉన్నదాన్నే చిన్న చిన్న మోడిఫికేషన్స్ అన్నీ మనం రెగ్యులర్గా వాడే వాటిని ఇలా మార్చాం. చూడడానికి ఎంత అద్భుతంగా ఉంది. అద్భుతం. ఇది 100% గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, అరుగుదలని మెరుగుపరుస్తుంది. అంటే కొంతమందికి డయాగ్నోసిస్ సరిగ్గా జరగదు, అంటే ఏది ప్రాబ్లం పట్టుకోలేము. ఇది రెగ్యులర్గా తీసుకోవాలి, తెలియదు, రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉంటాయి కానీ ఇబ్బంది ఉంటుంది. ఎందుకు సఫర్ అవుతుంది? దానికి ఇది అద్భుతంగా మనకి గట్ హెల్త్ని మెరుగుపరచడం ద్వారా చాలా అద్భుతంగా చూడడానికి. చూడండి ఇప్పుడు దీంట్లో ఫైనల్గా మనం అని వేసుకుని తీసుకోవడం. స్వీట్ అక్కర్లేదు అనుకున్న వాళ్ళు ఇది జనరల్గా డయాబెటీస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు, సాల్ట్ వేసుకుని తీసుకోవచ్చు. సో వెయిట్ లాస్ కోసం కూడా ఉపయోగపడుతుంది కదా. వెయిట్ లాస్ అనగానే అందరూ ఇష్టం చూపిస్తుంటారు, ఇష్టంగా ఎలాంటివి తీసుకుంటే బాగుంటుంది అని. సో చాలా చక్కటి కలర్ అండి, అద్భుతమైన కలర్ ఇది. ఎల్లో, సూర్య ప్రాణశక్తి, సూర్యుడు ఉండేది ఎల్లో రంగు. అవును. అయితే గురూజీ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, స్కిన్ బాగుంటుంది, ఇంకా అంతే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఎన్నో ఉన్నాయి. సో ఇదైతే చక్కగా అందరూ తీసుకోవచ్చు. సో ఇది ఒక పద్ధతి ప్రకారం చేయడం జరిగింది. జ్యూస్ చేసాము, దాని తర్వాత టీ చేసాము, దాంతో మిక్స్ చేసాము. ఇది ఏ టైంలో తీసుకోవచ్చు? మార్నింగ్ టైము ప్రిఫరబుల్ అమ్మా. ఇది మధ్యాహ్నం బిఫోర్ ఫుడ్ 1 అవర్ ముందు తీసుకోవచ్చు. మళ్ళీ ఈవినింగ్స్ అయ్యవద్దు, తీసుకోవచ్చు. ఎస్, ఖచ్చితంగా గురుగారు. ఒకసారి టేస్ట్ చూడండి గురుజీ, ఎలా ఉందో చూద్దాం. అన్ని రకాల రుచులు ఉంటాయి దీంట్లో. చేదు ఉంటుంది, పులుపు ఉంటుంది, తీపి ఉంటుంది. ఆ చిన్న అరోమా, వెల్లుల్లిపాయ యొక్క అరోమా చాలా అద్భుతంగా ఉంటుంది. చేదంటే మనం లెమన్ పీల్ కూడా ఉంది కదా, లెమన్ పీల్లో ఉన్నటువంటి ఎనర్జీ అది. పసుపు అన్నీ మనకి అద్భుతం. ఇది ఎనర్జెటిక్ డ్రింక్ అనుకోవచ్చు, 100% హై ఎనర్జెటిక్ డ్రింక్. ఇవన్నీ నేను ప్రయోగాలు చేసి తాగే చాలా రకాలు చేస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏవి హార్మ్ఫుల్ కాదు మనకి. అవును, అందుకని భయపడక్కర్లా. హార్మ్ఫుల్ అవడానికి దాంట్లో హార్మ్ఫుల్ ప్రోడక్ట్స్ ఏవి కదా. కాకపోతే మీరు డైరెక్ట్ వెల్లుల్లిపాయని చాలా మంది తినేస్తుంటారు, వాళ్ళకి గ్యాస్ట్రిక్ ఇబ్బంది పడుతుంది. ఇక్కడ ఆ ఇబ్బంది మీకు ఉండదు. చాలా మంది పాలలో పసుపు వేసుకుని తాగుతుంటారు, దానివల్ల కూడా చిన్న ఇబ్బంది ఉంటుంది, చిన్న ఇరిటేషన్ ఉంటుంది, బౌల్ మూమెంట్లో ప్రాబ్లం ఉంటుంది. కానీ మీకు ఇక్కడ ఆ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఒక 5 మినిట్స్ మనం ప్రాసెస్ చేసాం, దాంట్లో ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్ కొంత తగ్గి మనం చివరిలో యాడ్ చేసాం. దీంట్లో ఉన్నటువంటి పోషకాలు యాడ్ అవుతాయి. అందుకని ఏంటంటే సైడ్ ఎఫెక్ట్ అనేది 0, మనకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా గురుగారు, మీరు చెప్పిన పద్ధతిలో ఆ విధంగా తయారు చేసి అందరు తీసుకోవాలని కోరుకున్నాం. ఈ వీడియో కూడా అందరూ షేర్ చేయాలని కోరుకున్నాం. యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ దీంట్లో ఉన్నాయి.
అంతేకాదు అన్ని రకాలుగా అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. చాలా మందికి తెలియదు మీరు అన్నట్లుగా ఏం జబ్బు ఉంది లేదా కొంచెమన్నా డిస్కంఫర్ట్ ఉంటుంది, అది ఎందువల్ల అనేది తెలియదు. అలాంటి వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది, తీసుకోవాలని కోరు. ఏన్షియంట్ రెసిపీస్ అనేవి మీరు చెప్తూ ఉన్నారు. విక్రమాదిత్య యాన్సెంట్ రెసిపీస్. ఖచ్చితంగా గురుగారు సిరీస్ అనేది కంటిన్యూ చేద్దామండి. సూర్యస్మతి, థ్యాంక్ యూ.